నమస్కారం, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ప్రభుత్వ సంస్థలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు పిఎఫ్ అనేది ప్రతి నెల వారికి వచ్చే జీతంలో చెల్లిస్తే 50 సంవత్సరాలకు దాటిన తర్వాత పెన్షన్ పొందవచ్చని ఈపీఎఫ్ తనిఖీ అధికారి వెంకన్న అన్నారు. అద్దెకి పట్టణంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో గురువారం నిధి ఆప్కే నికట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈపీఎఫ్ తనిఖీ అధికారి వెంకన్న హాజరై ప్రైవేట్ ఉద్యోగుల నుంచి పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధి ఆప్కే నికట్ అనేది కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిన పథకం అని, కాంట్రాక్ట్ ఉద్యోగులు మరియు ఫ్యాక్టరీలలో పనిచేసే సిబ్బంది పిఎఫ్ అనేది పెట్టుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, పిఎఫ్ చెల్లించిన 3 సంవత్సరాల తర్వాత పిఎఫ్ నగదుపై రుణం తీసుకోవచ్చని, 50 సంవత్సరాల తర్వాత పెన్షన్ పొందవచ్చని, ఇంకా బీమా సౌకర్యం ఉందని వెంకన్న తెలియజేశారు. 27వ తారీఖుని నిధి ఆప్కే నికట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందండి. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇది సెంట్రల్ ఆఫీస్ నుంచి మోడీ గారి ప్రతిపాదన. జనాలకే మీకు ప్రజల వద్దకే పాలన అన్నట్టు ఏ గ్రీవెన్స్ ఉన్నా సరే స్పాట్లో మేము మీకు క్లియర్ చేస్తాం అన్నమాట. మీకు ఏ డౌట్లు ఉన్నా సరే అడగచ్చు. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి, మీకు తెలియజేయడానికి అనమాట. అసలు ఈపీఎఫ్ అంటే ఏంటి, ఈపీఎఫ్లో ఏ స్కీమ్లు ఉన్నాయి, అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీకు ఎందుకు ఈపీఎఫ్ కట్ చేయాలి, ఇవన్నీ పాయింట్ల మీద కూడా మీకు అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఈపీఎఫ్లో మొత్తం 3 స్కీమ్లు ఉన్నాయండి. పిఎఫ్ స్కీమ్ ఒకటి. పిఎఫ్ అంటే మీ జీతంలో 12% కట్ చేస్తారు. మేనేజ్మెంట్ కూడా 12% వేస్తుంది. అది మీ అకౌంట్లో జమ చేస్తారు, మీ యూఏఎన్ అకౌంట్ నెంబర్లో. అలాగే రెండోది పెన్షన్ స్కీమ్ అంటే, పెన్షన్ స్కీమ్ ఏంటంటే మీరు 10 సంవత్సరాల సర్వీసు కంప్లీట్ చేశారనుకోండి, మీకు పెన్షన్ వస్తుంది. అది 50 ఏళ్ళు కంప్లీట్ అయ్యి ఉండాలి, పెన్షన్ అప్లై చేసుకోవచ్చు. మీ పెన్షన్కి మీరు ప్రత్యేకించి ఒక పైసా కూడా కట్టవలసిన అవసరం లేదు. మేనేజ్మెంట్ ఇచ్చే 12%లో 8.33% పెన్షన్ ఫండ్కి డైవర్ట్ అవుతుంది. అలాగే మూడోది ఇన్సూరెన్స్ స్కీమ్, ఈడీఎల్ఐ అంటారు, ఎంప్లాయీస్ డిపాజిటెడ్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. దీని పర్పస్ ఏంటంటే మీరు మీ జేబులోంచి మీ జీతం నుంచి ఒక్క పైసా కూడా కట్ అవ్వదు. ఇన్ కేసు ఏదైనా డెత్ అయితే సర్వీస్లో ఉండగా మీకు బెనిఫిట్, మ్యాక్సిమం బెనిఫిట్ 7 లక్షల వరకు వస్తుందండి. మినిమం బెనిఫిట్ 2,50,000 వరకు వస్తుంది. ఇవన్నీ గవర్నమెంట్ కొత్తగా ఎప్పటి నుంచో ఉన్నాయి, అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాయి గవర్నమెంట్ ఇవన్నీ కూడా. అలాగే మీకు ఒక పేరు మార్పు కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ మార్పు కావాలన్నా ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టారు. మీరే మీ మెంబర్ లాగిన్లో మీరు లాగిన్ అయ్యి మీరే మార్చేసుకోవచ్చు. మీ ఎంప్లాయర్, మీ ఓనర్ ఉంటాడు కదా, కంపెనీ ఓనర్, ఆయన అప్రూవ్ చేస్తే సరిపోదు. బాగా సింప్లిఫికేషన్ చేస్తారనమాట ఇప్పుడు గవర్నమెంట్. జనాలకు ఇబ్బంది లేకుండా పేరు ఇంతకంటే ఒక పేరు మార్చాలన్నా, ఒక డేట్ ఆఫ్ బర్త్ మార్చాలన్నా చాలా ఇబ్బంది అయిపోయేది. అలాంటిది ఇప్పుడు అంతా ఈజీ చేసి పడేశారు గవర్నమెంట్. ఎందుకంటే ఎంప్లాయీకి ఉపయోగంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండకూడదని చెప్పి గవర్నమెంట్ ఈ రకంగా ఈ ప్రోగ్రాం కూడా ప్రతి నెల ఒక చోట పెడుతున్నాం మేము. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మీరు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, అంతా ఆన్లైన్. ఇప్పుడు ఆన్లైన్లోనే మీరు అప్లై చేసేసుకోవచ్చు. సార్ ఇద్దరు సార్ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో మే 19వ తేదీన జరిగే కుంభాభిషేకం కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి తిమ్మానాయుడు అన్నారు. కుంభాభిషేకం కార్యక్రమానికి సంబంధించి సింగరకొండలో ఉన్న సత్రముల నిర్వాహకులతో, అర్చకులతో ఈవో తిమ్మానాయుడు సమావేశాన్ని నిర్వహించి కార్యక్రమానికి సహకరించాలని కోరారు. కుంభాభిషేకం నాడు వేలాది మంది భక్తులు తరలి రానున్న తరుణంలో అన్నదానం ఏర్పాట్లపై చర్చించారు.
జరుగుతున్న రాత్రి ముఖమండపం నిర్మాణానికి ధ్వజస్తంభంకు సింగరాయకొండ మండలం కనమల్ల గ్రామానికి చెందిన కాట్రగడ్డ అనిల్ కుమార్ దంపతులు 8 లక్షల రూపాయలు విరాళము చెక్కు రూపంలో ఈవో తిమ్మానాయుడుకు కార్యాలయంలో అందజేశారు. విమాన శిఖరము, ముఖమండపము గర్భాలయాల క్రితమే మా రాత్రిలో నిర్మాణం అయింది. అది ఇప్పుడు మొన్న మేము శృంగేరి వెళ్ళి వచ్చాము. శృంగేరి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి ఏమంటే ఇట్లా దేవాలయం మళ్ళీ పునర్నిర్మాణం చేసింది, ఎవరో సిమెంట్తో ఉండేది, ఇప్పుడు సిమెంట్తో తీసేసి రాత్రిలో విమాన శిఖరం కట్టాము. ముఖమండపం కూడా పని జరుగుతుంది. బల్లికొరవ మండలం కొమ్మినేని వారిపాలెం గ్రామానికి చెందిన కీర్తిపాటి బ్రహ్మయ్య అప్పుల బాధ తట్టుకోలేక బుధవారం ఆత్మహత్య చేసుకోగా పోస్టుమార్టం నిమిత్తం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతుండగా బ్రహ్మయ్య భార్య 8 నెలల గర్భవతి కావడంతో తమ బిడ్డలకు న్యాయం చేయాలని నిలదీయటంతో ఇరువురి మధ్య వాదనలు జరిగి ఘర్షణగా మారింది. ఇరువురు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడులు చేసుకుంటూనే అంతిమ యాత్ర సాగించారు. ఈ సంఘటనను గ్రామస్తులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఈ విషయం పోలీసులకు తెలియటంతో హుటాహుటీన కొమ్మనేని వారి పాలెంకు చేరుకొని ఎటువంటి సంఘటన జరగకుండా చూశారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు చప్పిడి వీరయ్య అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో సింగరకొండ వద్ద ఉన్న గురుకుల పాఠశాలకు రఘురామ శర్మ బుల్లిబాబు సౌజన్యంతో 18,000 రూపాయలు విలువ కలిగిన గ్రైండర్ను బహుకరించారు. ఈ సందర్భంగా రోటరీ సభ్యులు మాట్లాడుతూ గురుకుల పాఠశాల అంటే ఎంతో మంచి పేరు ఉందని, విద్యార్థులకు చదువుతో పాటు ఇతర ఉపాధి అవకాశాలు మెలకువలు నేర్పిస్తున్నారని, గురుకుల పాఠశాలకు గ్రైండర్ అవసరమని రోటరీ క్లబ్ దృష్టికి తీసుకొని రాగా వెంటనే దాతల సౌజన్యంతో అందజేశారన్నారు. రోటరీ క్లబ్ వారు చేసే సేవా కార్యక్రమాలు అందరికీ ఎంతగానో ఉపయోగపడతాయని దాతలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తున్నారన్నారు. కార్యక్రమానికి ఆర్థికంగా మాకు సహకరించిన వారు రంగనాయకులు బుక్స్ అండ్ ఫ్యాన్ స్టోర్ అద్దంకి బుల్లిబాబు గారు అధినేత బుల్లిబాబు గారు, వారణాసి రఘురామ్ శర్మ రిటైర్డ్ మాస్టర్ గారు, వాళ్ళిద్దరికీ మీ పిల్లల కరతాళ ధ్వనుల ద్వారా చప్పట్లు తెలియజేయాల్సిందిగా. మీ మేడం గారు స్కూల్లో ఏది అవసరమైనా మమ్మల్ని సంప్రదిస్తుంటారు. మా శక్తి మేర సహాయం చేస్తున్నాము. ఆ మేడం గారు మీకు మీ తల్లి కంటే ఎక్కువగా మిమ్మల్ని సంరక్షణ చేస్తున్నది. అందువల్ల మీరు డిసిప్లిన్తో బాగా చదువుకొని మీ మేడం గారికి స్కూల్కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. రంగనాయకులు గారి బుక్ షాప్ అంటే మాకు చిన్నప్పటి నుంచి ఆ షాపు ఎతకాల్సిన అవసరం లేకుండా వెళ్ళేవాళ్ళం బుక్స్కి, అంత పాపులరు. అలాంటి ఇది గారు మనకి ఈ విధంగా సహకరించడం, అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు రిటైర్డ్ ఉపాధ్యాయుడు మనకు సహకరించడం, వారికి అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా సమాజంలో ఎంతోమంది లక్షాధికారులు కోటీశ్వరులు ఉండొచ్చు, కానీ కోట్లు విలువ చేసే మనసు ఉండదు. ఆ మనసున్న వ్యక్తులే మనకి ఈ పిల్లలను చూసి సహకరించేటువంటి దాతలు వస్తున్నారంటే వాళ్ళ మనసు కోట్లు విలువ చేస్తుందనేది నా భావన, నా ఉద్దేశం. ఇక్కడ పర్యావరణాన్ని
ఏ విధంగా కాపాడుతున్నారో ప్రిన్సిపాల్ మేడం గారు, ఉపాధ్యాయులు మీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, మిమ్మల్ని క్రమశిక్షణగా తీర్చిదిద్దడానికి మేడం గారు అంతకన్నా ఎక్కువ కృషి చేస్తున్నారనేది ఇక్కడ ఉన్న పర్యావరణము, మీ క్రమశిక్షణ, ఇక్కడ ఉండే ఉపాధ్యాయుల యొక్క బాధ్యతలు ఇవన్నీ కూడా చూస్తే మాకు ఈ స్కూల్కి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చెయ్యాలి అనే అభిప్రాయం మేడం గారు అడగకుండానే మా అంతటి మేము చెయ్యాలి అనే అభిప్రాయాన్ని సృష్టిస్తున్నారు. అందువల్ల స్టాఫ్కి, మేడం గారికి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సామాన్యులు కాదు. నేల మీద కూర్చొని, నేల మీద దిద్దుకొని పాఠాలు చెప్పి, కొత్త వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఒక చిరునవ్వు నవ్వాలా, అంటే చిరునవ్వు నవ్వాలా మనం. అందువల్ల మనకున్న స్ట్రెస్ మొత్తం పోద్ది. మనం ముక్కు మూసుకొని, మూతి మూసుకొని ఎప్పుడు ఉండకూడదు. స్ట్రెస్ లేకుండా చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళతోటి. ఏ ఒక్కళ్ళతోటి కూడా ద్వేషం పెంచుకోకూడదు. ఏ ఒక్కళ్ళని ద్వేషం పెంచుకోకూడదు. ద్వేషం పెంచుకున్న వాళ్ళని ఎందుకు ద్వేషం పెంచుకున్నావు అని వాళ్ళ దగ్గరకు పోయి, అయ్యా నా వల్ల నీకు ఏదన్నా ఇబ్బంది అవుతుందా అని వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి, నీవు అమ్మ తప్పేమన్నా జరిగిందని ఒకళ్ళు షేక్ హ్యాండ్ తీసుకొని ఆ విధంగా మనం బతకాల. అంతేగాని ఈ ఉన్నన్నాళ్ళు ద్వేషాలతోటి, కక్షలతోటి, కార్పణ్యాలతోటి ఎప్పుడు మీరు అందరూ హాయిగా ఉండాలి. ఇంకొక విషయం ఏదంటే, ఇంకోటి కుర్కురే అనేది మీరు తినొద్దమ్మా. కుర్కురే అనేది చాలా డేంజరస్. అవి తిన్నారా మీ లోపల మీ జీర్ణశక్తి మొత్తం పాడైపోద్ది. మొన్న ఇటీవల ఒక వీడియో, కుర్కురే తిని లోపల జీర్ణశక్తి పాడై ఆపరేషన్ చేశాడు. కుర్కురే అనేది చాలా డేంజరస్. మీరు కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదమ్మా. ఈ కూల్ డ్రింక్స్ అంటే ఏ కూల్ డ్రింక్ తాగాల, హాయిగా మంచిలు తాగండి. కుండలో నీళ్లు ఒక 2 గ్లాసులు 3 గ్లాసులు కుండలో నీళ్లు తాగండి, హాయిగా ఉంటుంది. మీకు తలనొప్పి వచ్చినా ఏదన్నా వచ్చినా కుండలో అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న ఓవసీ వైన్ షాప్ లో దొంగలు పడి 20,000 రూపాయలు నగదు, 20,000 రూపాయల విలువ కలిగిన మద్యం బాటిళ్లు అపహరణ చేసుకుని వెళ్లిన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పైన రేకులు తొలగించి లోపలికి ప్రవేశించి గల్లాపెట్టిలో ఉన్న 20,000, 5 మద్యం ఫుల్ బాటిల్స్ తీసుకుని వెళ్లారు. షాప్ నిర్వాహకులు ఉదయం వచ్చి తాళాలు తీయటంతో దొంగతనం జరిగినట్లు ఉండగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ సుబ్బరాజు వారి బృందంతో వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలకు సంబంధించి DVR కూడా దొంగలు అపహరణ చేసుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కట్ చేశారా? కొత్తగా DVR తీసుకుని పోతున్నా గాడికి పోయినా కట్ చేసుకుని వెళ్తున్నాను. ఏంటిది? ఇది దరిది గుర్రం పంపించిన ఎంత? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా ప్రతిష్టాత్మకంగా పెట్టిన వాటర్ బాటిల్ కార్యక్రమాన్ని అద్దెకి పట్టణంలోని స్థానిక నంబూరివారిపాలెంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి బూదాటి సుధాకర్ గురువారం ప్రారంభించారు. ముందుగా IERT స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున బత్తుల కిరణ్ చంద్, MAO సుధాకర్ కలిసి 70 మంది విద్యార్థులకు వాటర్ బాటిల్స్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MAO సుధాకర్ మాట్లాడుతూ, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విద్యాశాఖ వాటర్ బెల్ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించిందని,
ప్రతిరోజు 10, 11, 12 గంటలకు వాటర్ బిల్ ఉంటుందన్నారు. వాటర్ బిల్ అనేది కేవలం విద్యార్థులకు త్రాగునీరు తాగేందుకు విరామం ఇచ్చే సమయం అన్నారు. ఇందుకు గాను IERD వారు ముందుకు వచ్చి విద్యార్థులకు ఉచితంగా వాటర్ బాటిల్స్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మూత దీనికి విడిగా వచ్చింది. వాటర్ ఫుల్గా పెట్టుకున్న తర్వాత దీన్ని శుద్ధంగా నీట్గా పొద్దున్న వాటర్ పట్టేటప్పుడు కడుక్కోండి. శుద్ధంగా ఇలా తిరిగితే తిరుగుద్ది అనమాట. దీనికి తాగే హోల్ ఉంది. తర్వాత తాగిన తర్వాత మూత పెట్టుకోవచ్చు. సరేనమ్మా, ఇది చాలా ఖరీదైనటువంటి బాటిల్. నేను మంచి బాటిల్ ఇవ్వాలనే కోరికతోటి ఈ మూతలు ఉండేవి లేవు అందుబాటులో, అందుకని చెప్పేసి తెప్పించి మరీ ఇస్తున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా వాడుకొని ఆరోగ్యంగా ఉండండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం బాగా అందంగా ఉండాలని కోరిక మీకు. చిరంజీవి లాగా ఉండాలని ఎంతమందికి ఉంది? రామ్ చరణ్, పుష్పలో రామ్ చరణ్ లాగా ఎంతమంది కోరిక? అంత బాగా మీరు కూడా ఉండాలంటే ఏం చేయాలంటే, బాగా వాటర్ తాగాలి. రోజుకి 3 డబ్బాల నుంచి 4 డబ్బాలు తాగాలి నీళ్ళు కనుక సరిగా తాగితే మన చర్మం బాగా గ్రోత్ ఉంటుంది, మంచి జ్ఞాపకశక్తి వస్తుంది, అదేవిధంగా మంచిగా ఉంటుంది. సార్ చేతుల మీద ఒక 4 వేలు ఇచ్చి తర్వాత నేను ఇస్తాము. తర్వాత వరుసగా పిల్లలు గొడవ కూడా చేయకుండా ఆడపిల్లలందరూ కూడా నేను ఇక్కడ కూలింగ్ మంచినీళ్ళు మీకోసం తెప్పించాను. వరుసను వచ్చి డబ్బా పట్టుకొని తీసుకుని వెళ్ళండి. తర్వాత మూత పెట్టే విధానం అన్ని చూపించాను కదా. ఓకే, మేము అడగగానే ఈ అవకాశం కల్పించినటువంటి ఎంఈఓ సుధాకర్ సార్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా మంగళగిరిలో చేద్దాం అనుకున్నాను. ఈ రోజే ఫస్ట్ వాటర్ బిల్ అని చెప్పేసి ఈ రోజే ఫస్ట్ మన ఏపీ ప్రభుత్వం తరఫున ఇనాగ్రేషన్ చేస్తున్నాము. గవర్నమెంట్ నుంచి ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఏ డిపార్ట్మెంట్ దాదాపు 26 డిపార్ట్మెంట్లో చీఫ్ సెక్రటరీస్, కలెక్టర్స్, మంత్రులతో అందరితో కూడా మంచి సన్నిహితమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. రీసెంట్ గా కూడా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చాలా స్కూల్కి ఔషధ మొక్కలు ఇచ్చారు. తమలపాకు, రండపాల, జుట్టు పెరిగేది, జుట్టు నల్లగా రావడానికి గోల్డెన్ ఔషధ మొక్కలు ఇచ్చాం. షుగర్ రాకుండా ఉండడానికి, అర్థమైందా, బాగా బలంగా ఉండడానికి, బాగా బలంగా ఉన్న సన్నగా కావడానికి ఇన్ని రకాల ఔషధ మొక్కల్ని ఉచితంగా మా సంస్థ ద్వారా ఇచ్చాం. అర్థమవుతుందిరా? ఈ వాటర్ బాటిల్స్ ఇస్తాను. నేను ఇంకొకసారి ఖాళీగా రోజు వచ్చి మీతో ఇంకొన్ని విషయాలు చెప్తాను. వీటిని బాగా వాడుకుంటారు కదా. ASN న్యూస్ సమాప్తం. నమస్కారం.